ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఓటేశారా? అమరావతి కట్టారన్నారు, ఓటేశారా? నాతో పాటుగా మాది నూజివీడు నియోజకవర్గ పరిధిలో చాట్రా మండలం తొమ్మగూడు విలేజ్. మాతో పాటుగా దాదాపు 50 మందితో మేము మోటివేషన్ చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? డ్రామా అది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్ గారండి. జగన్ గారే వస్తారు. అభివృద్ధి ఏమన్నా జరిగిందంటారా? మనకి పెన్షన్ ఇంటికి వస్తుంది, రైస్ వస్తుంది, మరి డోకరాలో కొద్దిగా డబ్బులు అయ్యేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని మళ్ళీ అందరికి పథకాలు ఇచ్చాడు కదండి. ఎవరి దగ్గర రూపాయి కమిషన్ తీసుకోకుండా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయా? ఆయన పిచ్చి పాట మాట్లాడుతున్నాడు, కమిషన్ తీసుకున్నారు. మీకు తెలీదా? నాకు తెలీదా? డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయా? పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. చదువుకున్నటువంటి చెప్పండి, వాళ్ళకి డబ్బులు వద్దని చెప్పొచ్చుగా. మాకు వద్దు పథకాలన్నీ, పథకం రాకపోతే ఇంటికి వెళ్ళి మా పథకం రాలేదు ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళమ్మటాళ్ళు? వద్దని చెప్పొచ్చు వాళ్ళకి. ఎందుకు తీసుకుంటున్నారు? డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయిగా. కులం లేకుండా కమ్మాలని, ఆ కులం ఏ కులంతో పని లేకుండా ఇస్తున్నారా లేదా? మళ్ళీ డబ్బులు దొబ్బుతున్నారు. అలాగంటే ఎలా కుదిరితే? జగన్ వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతాయండి. అందరూ ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఓటేశారా? అమరావతి కట్టారన్నారు, ఓటేశారా? అంతే, ఎన్ని మామూలే. వాళ్ళు మనకు అన్నం పెట్టేవాడు కావాలి కానీ నాకు 100 రూపాయలు ఇవ్వమంటే మీరు ఇస్తారా? నాకు ఇస్తారా? అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. నూజివీడులో ఎమ్మెల్యే గారు ప్రతాపరావు గారు 30,000తో గెలుపుతాడు. 175, 170 వస్తాయి. కుప్పం కూడా వచ్చేస్తుంది సార్ మా లెక్కలో. కుప్పం కూడా వచ్చేస్తుంది. అసలు మాట్లాడే పని లేదు, వచ్చేస్తుంది. బాబాయ్ చెప్పండి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు? ఆయనైతేనే రాజధాని ఉంటుంది. ఆయనైతేనే రాజధాని ఉంటుంది. అంటే ఇప్పటివరకు రాజధాని లేదంటే జగన్ 3 రాజధానులు అనేటువంటి డ్రామా అది. కడతం లేదు, రాజధాని లేవు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. రాజధాని తొందరగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటున్నారు? మేము జగనే వస్తాడు అనుకుంటున్నాం అన్న. మళ్ళీ జగనే రావాలి. ఎందుకని మళ్ళీ జగన్ అంటే మొత్తానికి పేదవాళ్ళకి మొత్తం హెల్ప్ చేస్తున్నారు. అందుకని మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మ్యాక్సిమము మేము పక్కా వైసీపీ క్యాండిడేట్లు అండి. మేమైతే జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసి జగన్ గారు అంతే అద్భుతంగా చేస్తారని ఒక ముఖ్య ఉద్దేశంతో నాతో పాటుగా మాది నూజివీడు నియోజకవర్గ పరిధిలో చాట్రా మండలం తొమ్మగూడు విలేజ్. మాతో పాటుగా దాదాపు 50 మందితో మేము మోటివేషన్ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం జరిగింది. కానీ ముక్కు కోసుకున్న ముందుటోడే మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంటుంది. రాజశేఖర రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటుందని చూసుకుంటే ఉండదే పోయింది, ఉంచుకుందే పోయింది అన్నట్లుగా అన్న సందర్భం ఉందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వమే బెటర్ అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే నూజివీడు నియోజకవర్గ పరిధిలో, ప్రత్యేకంగా ఈ సిటీ పరిధిలో చూసుకుంటే తిరువూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడ అన్నవరం వెళ్ళే రోడ్డు అధ్వానంగా ఉండేది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 17వ తారీఖున మీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నారని ఉద్దేశంతో అక్కడ రోడ్లు చేయడం జరిగింది. అదేవిధంగా నూజివీడు నియోజకవర్గ పరిధిలో 4 మండలాలు, ఒక టౌన్ ఉంది. టౌన్లో కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి. ఏమంటే అక్కడ బటన్ నొక్కుతున్నా, ఇక్కడ బటన్ నొక్కుతున్నా, ఆ ఓడేస్తున్నా, ఈ ఓడేస్తున్నా చెబుతున్నారు తప్ప అక్కడ అకౌంట్లో డబ్బులు పడతలా. ప్రజా సంక్షేమ పాలన మీద అవగాహన లేదు. ఈ సీఎం గారికి ప్రత్యేకంగా చెప్పేదంటే ప్రజా సంక్షేమ పాలన మీద అవగాహన లేదండి. ఉదాహరణ నేను చెబుతున్నా సార్, రెవెన్యూ పరంగా నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా ల్యాండ్ విషయం ఆన్లైన్ చేయమని చెప్పేసి మా చాట్రా మండలం ఎంఆర్ఓ గారి చుట్టూ గత 3 సంవత్సరాల కాలకి బలపం కట్టుకొని తిరుగుతున్నాం. నాతో పాటు బాధితుడు ఈయనే. ఇప్పుడే సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలిసి వస్తున్నాం మేము సబ్ కలెక్టర్ గారిని. ఆ సంబంధిత అధికారులను పిలిచి చివాట్లు పెట్టి ఇమీడియట్లీ పని చేయమన్నారు. మేము ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో, మేము వైసీపీ అయినా కానీ ప్రజా సమస్యల మీద ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో 1100 కాల్ చేస్తే ఇమీడియట్లీ 24 గంటల్లో సమస్య సాల్వ్ అయ్యేది గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కానీ ఈ గవర్నమెంట్లో సమస్య సాల్వ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతిదీ కూడా నేరుగా ఇంటి వద్దకే సార్. వాలంటీర్ వ్యవస్థ అనేది అది వాళ్ళకు సంబంధించిన వైసీపీ కార్యకర్తలు అనేది చెప్పుకుని తిరిగే వాళ్ళకే ఇచ్చారు.
వాళ్ళు ఇంటింటి సర్వే చేయటం లేదు, ప్రజా సంక్షేమ పథకాల మీద అవగాహన తీసుకొచ్చి చెప్పడం లేదు. ఏదైనా నుండి ఏమంటే ఈ సంక్షేమ పథకం వచ్చింది ఇది ఆన్లైన్ చేసుకోవాలి ఎట్లా అంటే సచివాలయానికి వెళ్ళంటున్నారు. సచివాలయంలోకి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవని చెబుతున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకంటే ఇంకా వాలంటీర్ వ్యవస్థకి మళ్ళీ కేటగిరీల వైజ్గా సంవత్సరం వాళ్ళకి మెరిట్లను చూసేసి వాళ్ళకి పారితోషికాలు అవార్డులు కూడా ఇస్తున్నారు. ఎందుకు సార్ ఈ అవార్డులు? మేము చెప్తున్నాం సార్, రాబోయే ఎలక్షన్లో మళ్ళీ చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అడ్మినిస్ట్రేషన్ డెవలప్ అవ్వాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మాకు ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం ఉంది సార్.